మొదటి మాట దేవుని దాసులు నాకు అప్పగించారు. సరే, మంచిది. మనం చదవబడిన వాక్య భాగాన్ని పరిశుద్ధాత్మ ద్వారా మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో పలికిన మొదటి మాట అంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు వెరగరు గనుక వీరిని క్షమించము అంటున్నారు. అంటే అర్థం ఏంటంటే, యేసు ప్రభు వీరేమి చేయుచున్నారో వీరు వెరగరు గనుక వీరిని క్షమించమంటే, ఆయనను ఏం చేశారు? కొడాలతో కొట్టారు, ముఖం మీద ఉమ్ము వేశారు, పిరికుడు గుద్దులు గుచ్చారు, కాళ్ళు చేతుల్లో చీరలు కూడా కొట్టారు. అనేకమైన నేరాలు కూడా వేశారు. అయినా ఆయన పలికిన మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు వెరగరు గనుక వీరిని క్షమించుము. యేసు ప్రభు సిలువలో ఆ మాట పలికిన విధానాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే, ధ్యానం చేస్తే, వాస్తవంగా కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్పి ధర్మశాస్త్రంలో కూడా రాయబడింది. పాపం చేసిన వారిని రాళ్ళతో కట్టి చంపాలని కూడా రాయబడింది. చెప్పాలంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని కూడా రాయబడింది. కానీ ఆయన అట కాదు. ఆయన తండ్రి వీరేమి చేయిస్తున్నారో వీరు వెరగరుగా వీరిని క్షమించమంటే, ప్రపంచంలోనే యేసు ప్రభు పలికిన మాట ఒక రికార్డును తిప్పివేసి చెప్పాలంటే, ఒక రికార్డును తిప్పివేసి చెప్పాలంటే ఆ మాట అవునండి. యేసు ప్రభు పలికిన ఆ మాట ఎలాంటిదంటే, వాస్తవంగా ఆ మాట మనందరి హృదయాల్లో దేవుడు ఫలింప చేయను గాక. ఎందుకంటే ఆయన ఎంత కరుణామయుడు, ఎంత దయగల వాడంటే, దేవుని వాక్యంలో రాయబడింది. కీర్తనలకు రాసిన పత్రిక 86వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట రాయబడింది, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు నీవు సిద్ధ మనసు గలవాడవు. చూడండి, క్షమించుటకు శుద్ధ మనసు గల వాడవు. ఏ మనసు ఆయనకుందంటే శుద్ధ మనసు ఉంది. యేసు ప్రభు చెప్పండి, ప్రభువా నీవు క్షమించుటకు శుద్ధ మనసు గల వాడవు అన్నాడు. నెహెమ్యా కూడా ఏమని జనుల పట్ల ఆయన గురించి ప్రార్థన చేశాడంటే, చూడండి, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట రాయబడింది, వారి విధేయులగుటకు మనసు లేని వారై మన మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక తమ మనసును కఠినపరుచుకొని తాము ఉండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు శుద్ధమైన దేవుడవు. ఎవరైనా క్షమించుటకు శుద్ధమైన దేవుడు అండి. అన్నాడు, ఇశ్రాయేలు ఎన్ని తప్పులు చేశారు, వాస్తవంగా ఎన్నిసార్లు తిరుగుబాటు చేశారు.
అంటే మోషే కూడా ఒక మాట ప్రార్థన చేశాడు జనుల పక్షాన. చూడండి ఒక మాట, సంఖ్యాకాండము 14వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట రాయబడింది. ఐగుప్తులో నుంచి వచ్చినది మొదలుకొని ఇంతవరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించి ఉన్నట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించుమని యెహోవాతో చెప్పగా, యెహోవా నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను కదా. సమయన పరిశుద్ధ ఆత్మ ద్వారా ఈ మాటలు జ్ఞాపకం చేసుకున్నాము. యేసు ప్రభు క్షమించే దేవుడు. యేసు ప్రభు క్షమించు అనే మాటలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ధర్మశాస్త్రంలో నిజంగా చెప్పాలంటే పాపం చేసిన వారిని రాళ్లతో కొట్టి చంపాలని చెప్పి ఒక వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని తీసుకొని వచ్చారు. ఆయన అక్కడ ఉంటే ఆయన మీద నేరం మోపాలని చూశారని రాయబడింది అక్కడ. యోహాను సువార్త 8వ అధ్యాయము అదే వచ్చి నేరము మోపాలని చూశారు. కానీ ఆయన జ్ఞానము గలవాడు, ఆయన పరిశుద్ధుడు కనుక వారు నిజంగా ధర్మశాస్త్రం ఇలాగ ఉంది కదా, పాపం చేసిన వారిని రాళ్ళతో ఒకటి చంపాలనిది కదా, అయితే నువ్వేం చెప్తావో చెప్పినప్పుడు కూడా యేసు ప్రభు ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పా అంటే, మీలో పాపము లేనివాడు మొట్టమొదట రాయి వేమన్నాడు. ఒక్కరన్నా వేశారా? ఒక్కరు కూడా వేయలేదు. అందరిలో పాపం ఉంది గనక అందరూ చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు ఒకని వెంట ఒకడు వెళ్ళి రాయబడింది. ఆ స్త్రీ ఒక్కతే మధ్య నిలబడింది. ఎందుకంటే ఆయన అందరి హృదయాలు ఎరిగిన దేవుడు అండి. యేసు అందరినీ ఎరిగిన వాడని రాయబడింది. కనుక ఎంతమంది వచ్చారో, ఎంతమంది రాళ్ళు తీసుకున్నారో, ఎంతమంది ఆమె మీద రాళ్ళు చూశారో అందరి లిస్టు ఆయన దగ్గర ఉంది. కనుక ఆయన నేల మీద ఏమో వ్రాయిచుండి అని రాయబడింది. ఆ మాట పలికి మళ్ళా రాస్తున్నాడు యేసు ప్రభు నేల మీద. ఒక్కరు కూడా నిలబడలేదు. ఆయన మాటకు మళ్ళా జవాబు చెప్పేవారు కూడా లేరు. వాస్తవం ఆమె ఒక్కతే నిలబడింది. యేసు ప్రభు అన్నాడు ఆమెతో, అమ్మా నీకు శిక్ష ఎవరు విధించా లేదా? లేదు ప్రభు అని చెప్పింది. పాపం లేనివాడు ఎవరున్నారంటే ఇక్కడ రాయి వేయడానికి యేసు ప్రభు ఆమె మీద రాయి, అంతే కదా. పాపం లేనివాడు ఎవరున్నారు అక్కడ? పాపము లేనివాడంటూ ఎవరున్నారంటే ప్రభు అయినా యేసుక్రీస్తే. కానీ యేసు ప్రభు అన్నాడు ఆమెతో, అమ్మా నేను కూడా నీకు శిక్ష విధించాను, ఇక మీదట వెళ్ళి పాపము చెయ్యకమని చెప్పాడండి. ఆయన క్షమించాడు చెప్పాలండి. యేసు ప్రభు ఒక సీమోని ఇంటికి వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో ఒక పాపాత్మురాలి స్త్రీ ఉంది. లూకాసు సువార్త 7వ అధ్యాయం 40 వచనం నుంచి మాటలు ఇవన్నీ. కానీ ఆ గ్రామంలో యేసు ప్రభు సీమోని ఇంటికి వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో పాపాత్మురాలి స్త్రీ ఉన్నప్పుడు యేసుడు గురించి వినింది. ఆమె కూడా వెళ్ళి ఆమె ఏం చేసిందంటే వాస్తవంగా ఆయన వెనక తొట్టు నిలబడి ఆమె ఏడుస్తుంది చెప్పాలంటే. ఆమె ఏడుస్తూ ఆయన పాదముల మీద పడి ఏడుస్తుంది. కానీ ఆమె తల వెంట్రుకలతో తన పాదములు తుడిచిందని రాయబడింది. సీమోను అన్న అంట ప్రభు లోపల అనుకుంటున్నా అంట, ఈమె ఎవరో ఎవరితో ఈయనకు తెలుసు కదా, ఎందుకు ముట్టండి ఇస్తున్నాడు?
నీ లోపల అనుకుంటున్నా అంట. కానీ యేసుప్రభు అన్నా అంట, సీమోను నువ్వేమో ఆలోచన చేస్తున్నావు, నీ సీమోను ఆలోచనను యేసుప్రభు వివరించాడని చెప్పండి. నువ్వేం ఆలోచన చేస్తున్నావు? ఒక యజమానునికి ఇద్దరు అప్పున్నారు, ఒకరు 50, ఒకరు 500 అన్నారు. 50 దేనారు ఒకరున్నారు, 500 దేనారులు ఒకరు, ఇద్దరిని క్షమించాడు యేసుప్రభు అన్నాడు. ఇద్దరిని క్షమించాడు. ఈ ఇద్దట్లో ఎవరు ఎక్కువ ప్రేమించాడని అడిగినప్పుడు సీమోను అన్నట 500 దేనారములు తీసుకున్న వారంటే, అదిగో ఆ స్త్రీ చూస్తున్నావే, నేను నీ ఇంటికి వచ్చింది కానీ నా కాళ్ళకు నీళ్లు ఇవ్వలేదు, ఆమె తల వెంట్రుక తన కన్నీళ్లతో నా పాదములు తుడిచింది. ఆయన మాట ఇలాంటిదండి. ఇద్దరిని క్షమించాడని చెప్పాడు. ఆమె ఇస్తార పాములు క్షమించమని ఆయన చెప్పాడండి. యేసు ప్రభు ఆ కలువరి శిలువలో పలికిన ఆ మాటను నిజంగా పరిశుద్ధ ఆత్మ ద్వారా జ్ఞాపకం చేసుకుంటే, ఆయన క్షమించాడు. ఆయన నమ్మిన వారిని కూడా క్షమించమని చెప్పాడు. ఎవరిని క్షమించాడు ఆయన? మనల్ని క్షమించాడు. మనం కూడా ఒకరిని క్షమించాలంటున్నాడు ఆయన. మీరు కావాలి చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట రాయబడింది. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. అయినను కొలస్సీయులకి ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకరు క్షమించుడి. ప్రభు మిమ్మును ఎలాగూ క్షమించను మీరును కూడా ఏమని రాయబడిందిమా? ప్రభు మిమ్మును ఎలాగూ క్షమించను మీరును క్షమించుడి అంటున్నాడు. యేసు ప్రభు మనల్ని క్షమించాడు, మన పాపంలో క్షమించాడు. ఇంకా ఎవరన్నా క్షమించమని అడిగిన వారు ఉన్నారు ఎవరన్నా ఈ కూడికలో? ఏమండి, పరిశుద్ధాత్మ వారి మాటలు జ్ఞాపకం చేసుకుందాం. యేసు రక్తము మనందరిలో కూడా చెప్పాలంటే నరాల్లో నిజంగా ప్రవచింపబడాలి. నరాల్లో ఒకనాడు దేవుని దాసుడు అందనం సుధాకరణ చెప్తే విన్నాను, యేసు రక్తము ప్రతి నరాల్లో మనకు ప్రవచింపబడాలి. అవునండి, యేసు ప్రభు రక్తం వ్యర్థము కాగుడు చెప్పాలండి. పరిశుద్ధాత్మ ద్వారా ఈ మాటలు జ్ఞాపకం చేసుకున్నాము. నేను క్షమించిన ప్రకారము మీరు కూడా ఏమన్నాడు? మీరు కూడా క్షమించుడి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనంలో యేసు ప్రభు అన్నాడు ఒక్క మాట, మనుషుల అపరాధములను మీరు క్షమించినలా మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములు క్షమించును. ఏమని రాబడిందమ్మా? ఏమని రాబడి? మళ్ళీ చదవని కావాల్సింటే, మనుషుల అపరాధములు మీరు క్షమించినలా మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములు క్షమించును అంటున్నాడు. మనల్ని ఒక్కరిని క్షమించకపోతే అక్కడ రాయబడింది మీ అపరాధములు మిమ్మల్ని కూడా ఆయన కింద చదువు మళ్ళా అమ్మ, మీరు మనుషుల అపరాధములు శపించకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమించాడు అని రాయబడింది. ఇదన్నీ రాయబడింది. మనం ఒక మాట మాట్లాడితే మనం ఒకరిని క్షమిస్తున్నామా? ఒక ఏటు కొడితే క్షమిస్తున్నామండి? ఒక తిట్టి అంటే క్షమిస్తున్నామా?
ఒక ఆయన ఏం చేశా అంటే, ఎన్నిసార్లు అన్న తిట్టేది, ఇంకా ఎన్నిసార్లు అని పడతావు, ఎన్నిసార్లు అని పడతాం తిడుతుంటే కూడా ఓ సోదరు తిట్టాడని చెప్పి కేసు పెట్టుకున్నాడు. ఏదో మాట్లాడాడని చెప్పి కేసు పెట్టుకున్నాడు. క్షమించే గుణం నీకేముందని అర్థం వాస్తవంగా ఏమండి? ఒక చెంప కొడితే కూడా ఇంకొక చెంప తిప్పు అన్నాడు యేసుప్రభు. యేసుప్రభు క్షమించమని నిజంగా ఎందుకు ఆ మాట పలికాడంటే, ఆయన నమ్మిన ప్రతి వారిలో కూడా ఈ మాట ఫలించాలని. క్రీస్తు నా కొరకు సిలువ ఇవ్వన్నాడు. పౌలు అన్నాడు, నేను కూడా క్రీస్తు కొరకు సిలువ ఇవ్వబడినాను, జీవించుచున్నది నేను కాను, నా యందే క్రీస్తు జీవించుచున్నాడని చెప్ప లేఖనం రాయబడింది. గలితీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో ఈ మాట రాయబడింది. నేను క్రీస్తు నా కొరకు సిలువ అన్నాడు కనుక నేను కూడా జీవించు, నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. జీవిస్తే మనం కూడా వాస్తవంగా ఆయన క్షమించాడండి. ఈ కొరడాలతో కొట్టినా, చీలలు కొట్టినా, ఉమ్మి వేసినా క్షమించాడు. నిజంగా మనం ఒకరిని క్షమిస్తున్నామా? మన జీవితంలో ఈ మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని వాక్యం రాయబడింది, ఎవరైతే క్షమిస్తారో చూడండి 24వ అధ్యాయము 6వ వచనం రాయబడింది. అది ఆయన దగ్గర ఉన్నవారు, దావీదు దగ్గర ఉన్న వాళ్ళు వాస్తవంగా నీ శత్రువు దొరికాడు ఒక చంపం అంటే, దావీదు అన్నాడు, నేను ఎంత మాత్రము చంపను, మేమైనా చంపుతామని చెప్పాడు కానీ అన్నారు. కానీ దేవుని వాక్యం ఒక రాయబడింది, దావీదు వారి మీదకి పోకుండా కూడా ఆపెను అని రాయబడింది. ఏమని రాయబడింది? దావీదు కూడా వారి మీదకి పోకుండా ఆపెనని రాయబడింది. ఒకట్లో ఈ మధ్య ఒకసారి ఇంటి పక్కన గలాట పెడితే నిజంగా ఆపే వాళ్ళు లేరు, కానీ రేపే వాళ్ళే ఉన్నారు గలాటను. నిజమా కదా? గలాట పెడితే కొంతమంది వాస్తవంగా గలాటను రేపే వాళ్ళే ఉన్నారు, కానీ ఆపేటోళ్ళు ఎవరున్నారు? దావీదు మాత్రం అక్కడ రాయబడింది ఆపెను అని రాయబడింది. కానీ దావీదు క్షమించే గుణం గలవాడు కనుకనే దేవుని వాక్యం రాయబడింది. నిజంగా దావీదుకే దేవుడు సింహాసనము అప్పగించాడు. ఘనత ఎవరికి దొరికింది? దావీదుకని చెప్పాలంటే క్షమించే గుణము వాస్తవంగా సౌలులో లేదు. సౌలులో ఉండేదంతా ఈర్ష్య, ద్వేషము, పగ, అసూయ, నాకంటే ఎక్కువడైతే అని చెప్పి దావీదు మీద ఎప్పుడూ చంపాలని చూశాడు. కానీ చంపాలని చూశారు, కానీ సౌలు చంపాలని, కానీ దావీదుకు అలాంటిది లేనే లేదు. ఇతడు దేవుని చేత అభిషేకించబడిన వాడు, ఇతని నేను ఎంత మాత్రం చంపనని చెప్పి అక్కడ వారి మీద కూడా పోకుండా ఆపెను అని రాయబడింది. కనుక పరిశుద్ధాత్మ ద్వారా ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటే, ఘనత ఎవరికి దొరికి సింహాసం అనే ఘనత ఎవరికి దొరికిందంటే దావీదుకి దొరికింది ఎట్టు రాయబడింది. అన్నాడు ఎలీషా కాలంలో కూడా ఎలీషాను చంపడానికి వచ్చారు. చెప్పాలంటే ఎలీషాను చంపడానికి వచ్చారు, కానీ ఎలీషా చేతిలోనే ఆనాడు ఎలీషా చేతిలోనే దొరికారు సిరియనులంతా. కానీ అక్కడ రాయబడింది, ఎలీషా వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు అందరూ గుడ్డివారుగా మారిపోయాడు రాయబడింది. రాజు దగ్గరికి తీసుకుపోయాడు ఆ ఎలీషా. చెప్పాలంటే రాజు దగ్గరికి, ఇశ్రాయేలు రాజు దగ్గరికి తీసుకుపోయినప్పుడు అక్కడ ఇశ్రాయేలు అన్నమాట అందరు దొరికినాడు కదంట, నైనా ఇల్లు నువ్వు కొట్టొద్దునా అన్నంట. కానీ ఎలీషా అంట నువ్వు కొట్టొద్దు అని వారికి భోజనం పెట్టి పంపించమన్నాడు. ఏమన్నాడు? వారికి భోజనము. అవునండి, వారి కళ్ళు తెరవబడటం వల్ల ఎలీషా ప్రార్థన చేయగా వారి కన్నులన్నీ తెరవబడి చెప్పాలంటే. కానీ ఆ రాజుకు చెప్పాడు, ఇశ్రాయేలు రాజుకు, వారికి భోజనం పెట్టి వారిని
పంపించమని రాయబడింది. అక్కడ రాయబడింది. ఇక లేఖనాలని చూపిస్తే సమయం చాలదు కాబట్టి చెప్తున్నాను. అక్కడ రాయబడింది, ఎప్పటికి కూడా వారికి యుద్ధములు లేక పోయినని రాయబడింది. కానీ పరిశుద్ధాత్మ ద్వారా ఈ మాటలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, నిజంగా యేసు ప్రభువు ఆ సిలువలో మనల్ని క్షమించాడు. తండ్రి, వీరేమి చేయించున్నారు, వీరిని క్షమించమని పలికిన ఆ మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, నిజంగా మనం కూడా ఒకరిని క్షమించే మనసు మనం కూడా కలిగి ఉండాలి. లూకాసు సువార్త 6వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది, క్షమించుడి అప్పుడు మిమ్మల్ని కూడా క్షమించబడుదురు అన్నాడు. క్షమించుడి అప్పుడు మీరు కూడా క్షమించబడుదురు అన్నాడు. మీ తండ్రి కనికరం గలవాడు కనుక మీరు కూడా ఇతరుల పట్ల కనికరం గలవాడండి అని చెప్పి లేఖనం రాయబడింది. కనుక ఈ సమయాన ఒకసారి మనం ఆ శిలువలో పలికిన ఆ మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, నిజంగా ఎంతో గొప్ప మాట అండి, ఎంతో గొప్ప మాట. కనుక క్షమించనేది వాస్తవంగా మన హృదయంలో కూడా దేవుడు ఫలింప చేయాలని కోరుతున్నాను. ఎందుకంటే నేను క్షమించిన ప్రకారం మీరు కూడా ఒకరినొకరు క్షమించినాడు. నేను ప్రేమించిన ప్రకారం మీరు కూడా ఒకరినొకరు ప్రేమించినాడు. కనుక పరిశుద్ధాత్మ ద్వారా ఈ మాటలు జ్ఞాపకం చేసుకున్నాము. క్షమించే గుణము ఎవరికైతే ఉంటుందో వారు కూడా యేసు ప్రభుతో పాటు సిలువ వేయబడిన వారని రాయబడింది. పౌలు క్షమించాడు. వాస్తవంగా పౌలు ఒక మాట అన్నాడండి. చూడండి, యేసు ప్రభు సిలువను గురించి ఆ పౌలు చెప్పాలంటే, కనుక ఈ సమయాన మనం కూడా ఈ మాటను ఓసారి జ్ఞాపకం చేసుకున్నాం. యేసు ప్రభు సిలువలో పలికిన మాట, తండ్రి, వీరేమి చేయిస్తున్నారో వీరిని క్షమించు. మనం కూడా క్షమిస్తామా ఇతరుల పట్ల? ఇంటూ మన స్నేహితులు కానీ మన బంధువులు కానీ మన పట్ల తప్పు చేసింటే ఏమా క్షమిస్తామా? మనం కూడా క్షమించాలా. క్షమించే నిజంగా గుణం ఎప్పుడైతే ఉంటుందో, వాస్తవంగా పోలీస్ స్టేషన్లో అవసరం లేదు, కోర్టు కూడా అవసరము లేదు. వాస్తవంగా అవునండి. ఒకరిని క్షమించే మనసు మనకు ఆయన క్షమించే మనసు గలవాడు చెప్పాలంటే, కీర్తనలు 86వ అధ్యాయం 5వ వచనం, ప్రభువా నువ్వు క్షమించుటకు శుద్ధ మనసు గలవాడవు అన్నాడు. శుద్ధ మనసు ఎవరికి ఉండదండి? నిజంగా ఆయన నమ్మిన వారికి శుద్ధ మనసు ఉండాలి. నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండునని చెప్పాడు. కనుక తండ్రి కనికరం గలవారంటూ మనం కూడా ఇతరుల పట్ల కనికరం కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ ద్వారా ఈ మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము చివరి వచ్చిన ఒక మాట నేను చదివి ముగిస్తాను. నా సమయం దేవుని దాసుడు చెప్పినట్టు అయిపోవచ్చింది. చదువుతారమ్మా. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు ఆ దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి అని రాయబడింది. మీరు కూడా ఒకరినొకరు క్షమించమా? మనము వాళ్ళ మాటలు మనసులోగా పెట్టుకొని మన వారితో మాట్లాడుకుని ఉందామా? క్షమించే గుణము నీకుందా? ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఆ శిలువలో యేసు ప్రభు పలికిన మాట దేవుడు మనందరి హృదయాల్లో ఈ మాట మనలో ఫలింప చేయను గాక, నాతో సహా. అవునండి, క్షమించే మనసు ఎవరైతే కలిగి ఉంటారో వారి శుద్ధ మనసు అని రాయబడింది. ఆయన కూడా ఆయన మనల్ని క్షమించాడు, మనం కూడా ఒకరిని క్షమిస్తాము. దేవుడి మాటల్లో
ఈ మాటలు మనందరి హృదయాల్లో ఫలింప చేయను గాక.